వాళ్ళ కోసం అని టైం తీసుకొని స్పెండ్ చేసి నిన్న చేసాము, ఈరోజు కూడా చేసాము. యాక్చువల్లీ నాకు ఒకటి మైండ్లో ఉంది కాబట్టి ఈరోజు మాట్లాడాలని స్పెషల్గా నేను ఈరోజు ప్రోగ్రామ్ చేయించడానికి రీజన్ నేను ఈరోజు మాట్లాడతామని. కొంతమంది ఒకరిద్దరు నా దగ్గర జాయిన్ అయ్యారు. వాళ్ళు ఏంటంటే మా క్యాస్ట్ ఇదిగా 1 year నుంచి నేర్పిస్తున్నారు. అంటే వేరే దగ్గర అనుకో ఇంకా చెప్పాను అవేమి నేను ఒక స్టూడెంట్ వాళ్ళండి. సపోజ్ నేను చెప్పేది ఒక జాగ్రత్తగా వినండి. ఇది ఒకటి మనకు ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్. వినే వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటున్నా. యాక్చువల్లీ మాది 1 year నుంచి నేర్పిస్తున్నారు వాళ్ళు. ఇది మన కులం కాదు, ఇది నేర్చుకోవద్దు అని పాపకంతా బాగా చేయించి చిన్న జిఎస్ స్వామి వాళ్ళ అక్కడక్కడ చేసాం మేమందరం. ఇది మన కులం కాదు, నేర్పియొద్దు, ఇది కరెక్ట్ కాదు అని హట్ చేసి పిల్లలు ఏడ్చుకుంటూ ఈరోజు మొత్తం చాలా నా మైండ్ మొత్తం అక్కడే ఉండిపోయింది మొత్తం. పాపం అలా ఉండడం దేనికి? కులాలు మతాలు ఏముంది ఇది అసలు నాకు అర్థం కాదు. నేను ముస్లిం అమ్మాయిని, మా అమ్మ టీచర్. నాకు చిన్నప్పటి నుంచి శ్లోకాస్ భగవద్గీత అన్నీ నేర్పించింది. మా ప్రోగ్రామ్ ఫైనల్ వరకు వచ్చాం మేము. ఈటీవీ అప్పుడు పెట్టారు కదా భగవద్గీత శ్లోకాస్లో, అప్పుడు ఈటీవీలో ఫైనల్ అక్కడి వరకు వచ్చాం మేము. అది మా అమ్మ నేర్పించింది, భగవద్గీతలోని మీనింగ్స్ చెప్పింది. అన్ని చెప్పినందుకు ఈరోజు ఎంఏ చేస్తాను, ఎంపీల్ పిహెచ్డి కూడా చేస్తాను, ప్రొఫెసర్తో ఒకరోజు సీట్లో కూడా కూర్చుంటాను. దీనికి మొత్తం రీజన్ ఎవరంటే మా మమ్మీ సపోర్ట్ చేశారు. ఎక్కువ మా మమ్మీ చేశారు కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నాను. రేపు అందరికీ పిల్లలు కూడా ఉంటారు. మా సిస్టర్ సింగర్ చాలా బాగా పాడుతుంది, ఇంకొక సిస్టర్ ఏమో ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంది. ఇలా పేరెంట్స్ ఇలా పిల్లలను ఎంకరేజ్ చేస్తే ఎంకరేజ్ చెయ్యండి. చెయ్యని వాళ్ళు చెయ్యకపోయినా పర్లేదు, కానీ చిన్న పిల్లలు వాళ్ళ చాలా మనసు చాలా బాధపడుతుంది. చేస్తేనేమో ఎంకరేజ్ చెయ్యండి, లేదంటే వాళ్ళు బాధపడే విధంగా మాత్రం చేయకండి. నాకేంటంటే కొంచెం హట్ అనిపించింది, అందుకే చెప్పాను. కాకపోతే ఇది భగవద్గీత, ఇందులో మీనింగ్స్ చాలా ఉంటాయండి. అవి నేర్చుకోవడం వల్ల ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాలు ఇవన్నీ మనం అరికట్టవచ్చు. అవి ఇవి నేర్చుకోవడం వల్ల దానిలో ఉన్న మీనింగ్ తోటి పిల్లలందరూ చాలా బాగా ఇంప్రూవ్ అవుతారు. దాంట్లో మీనింగ్స్ క్యాచ్ చేయడం వల్ల అన్ని ఒక పాజిటివ్నెస్ అనేది పిల్లల్లో వచ్చేస్తుంది. నేను సరేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా